హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యాచురల్ టాక్స్. మేమైతే కారపు చుట్టలు అంటాము. సో మీ సైడ్ ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. మనం బయట ఒక్కొక్కటి 1 రూపీ అలా పెట్టి కొనేవాళ్ళం కదా. సో అదే టేస్ట్ మనం ఇంట్లో చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. మనము ఒక్కసారి పిండి పట్టించుకొని పెట్టుకుంటే సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎక్కువ రోజులు ఉన్న చెడిపోదు ఈ పిండి అనేది. ఇక్కడ మనము రేషన్ బియ్యం ఉంటుంది కదా, సో అది 1 గ్లాస్ రేషన్ బియ్యము, అలాగే 1/2 గ్లాస్ మినపప్పు వేసి లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకొని ఇలా పిండి కొట్టించుకొని పెట్టుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం వాము, మీ స్పైసీకి తగ్గట్టు కారము, కావాలంటే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి పిండిని అంతా బాగా మిక్స్ చేసి గోరువెచ్చగున్న ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్గా ఉంటుంది కదా, అది కొంచెం చల్లారినాక ఇలా ఉంటలు అనేది లేకోకుండా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నార్మల్ వాటరే కొద్ది కొద్దిగా వేసుకుంటూ, మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా పిండిని మీడియంగా ముద్ద కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అనేది ఉంటే సరిపోతుంది. ఇది ముద్ద పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము కారాలు చుట్టలు ఉంటాయి కదా, సో దానికి మీకు ఏది కావాలంటే ఆ బిళ్ళను వేసేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని దీంట్లో స్టఫింగ్ లాగా పెట్టేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, సో దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇలా మీకు నచ్చిన షేప్లలో ఒత్తేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు కావాలంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా ఒత్తేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నవిగా చేస్తున్నాను. ఇలా మొత్తం ఒత్తుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా మనం ఒత్తేసుకునేవి వేసుకోవాలి. ఇవి వెంటనే టర్న్ చేయకుండా కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలి. ఆలోపు మనం మిగిలిన పిండిని కూడా అదేవిధంగా ఇలా చిన్న చిన్నవిగా రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. సో ఇప్పుడు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఆయిల్లోంచి ఆ నురుగు అనేది తగ్గిపోతుంది బాగా ఫ్రై అయినట్లయితే. సో ఇప్పుడు మనం ఈ పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా వరకు ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా, ఏమీ అవసరం లేదండి. ఇలా సింపుల్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి అనేది రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పిండి అనేది మినిమం 6 months వరకు ఈజీగా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. కాబట్టి ఇలా ఒక్కసారి పిండి పట్టించుకొని పెట్టుకుంటే మనం సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి.